ప్రస్థానం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మీరు రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రైతులకి సపోర్ట్ చేస్తూ మాట్లాడి, లేదు మీరు దానికి వ్యతిరేకిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు అనేది వినిపిస్తుంది. అసలు ఏది కరెక్ట్ అంటారు? నేను ఒక 2 days ముందే ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ ఒక 2 విభిన్న పరిస్థితులు ఉన్నాయి. అవిశ్వాసంలో ఆ తెలుగుదేశం వాళ్ళు పెట్టిన అవిశ్వాసం ఏమో రైతులను దృష్టిలో పెట్టుకొని, రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టారు. కానీ ఆ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని దానికి అవిశ్వాసంలో ఓటేశారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటే ఒక్కొక్కలా జేఏసీ వాళ్ళు ఆ టైంలో పిలుపునిచ్చారు. తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర ఏ శాసనసభ్యులైనా కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన పిలుపు వేరు. కాబట్టి మేము ఒక తెలంగాణ మహిళ శాసనసభ్యురాలుగా జేఏసీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపును దృష్టిలో పెట్టుకొని 2 days ముందే నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఎల్లుండి జరగబోయే అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి కొనసాగడానికి వీల్లేదని వేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో వేయడం జరిగింది. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే నేను తెలంగాణ కోసం చేసినా అంటే నాకు ఎక్కడ సింపతి వస్తుందో అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా డిస్క్వాలిఫై చేసి నన్ను కొంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మా నియోజకవర్గ ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటారనేటువంటి విశ్వాసం నాకున్నది. సో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఇంకేముందండి, ఎన్నికల్లో పోటీ చేయడము, మళ్ళీ 2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేయడము, తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆగిపోయిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. మీ బాల్యం గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? మేము 4 members సిస్టర్స్, ఒక బ్రదరు, నేను 3rd memberని. మా నాన్నగారు ఇంజనీర్ ఉండే. ఆయన మొదటి నుంచి కూడా మాకు అసలు ఆ టైంలో కూడా మాకు ఇండిపెండెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు అసలు అమ్మాయిలను ఎక్కువగా బయట విడిచిపెట్టడం అట్లా కాకుండా నేను 9th అంటే 79లో అప్పుడే నాకు స్కూటర్ డ్రైవింగ్ నేర్పించారు, లైసెన్స్ ఇచ్చారు. నేను కాలేజీకి కానీ స్కూటర్ మీద వెళ్ళేదాన్ని. అంటే వరంగల్ జిల్లాలో కదా అసలు నాకు తెలిసి హైదరాబాద్లో కూడా అప్పుడు ఎవరు వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు కాదు. అవి అటువంటి మాకు ఇండిపెండెన్స్ ఇచ్చారు. మేము అంటే ఏ వైపు చదువుతామంటే ఆ వైపు చదివించినారు. అంటే తనకి మెడిసిన్ చేయించాలన్నా కూడా మేము ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. మా అక్క వాళ్ళు బీఎస్సీ చేశారు, నన్ను చేయమంటే నేను చేయను, నేను బీకామ్ చేస్తానని చెప్పాను. అదే పద్ధతిలో సరైన ఇష్టమని బీకామ్లో జాయిన్ చేశారు. బీకామ్ చేయడం వల్ల నేను అంటే మా అక్క వాళ్ళందరూ ఉమెన్స్ కాలేజ్, అందులో బీకామ్ లేకుండే నన్ను కో ఎడ్యుకేషన్లో వేశారు. అక్కడే మురళి గారు పరిచయం నాకు, అందుకని రాజకీయాల్లోకి వచ్చాను, అక్కడ మ్యారేజ్ చేసుకోవడం. సో అంటే ఫస్ట్ మీరు మీ హస్బెండ్ రాజకీయాల్లోకి వస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేశారా? నేను అప్పుడు అంతా నాకు చెప్తున్నా కదా, నాకు ఈ సొసైటీ గురించి కూడా పెద్దగా అంత ఉండేది కాదు. జనరల్గా ఇక తన ఆలోచనలో ఉన్నారు కాబట్టి నేను దానివల్ల నష్టాలు లాభాలు బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి కూడా అప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు అప్పుడు లేవు కాబట్టి అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒకవేళ ఉంటే కానీ ఏమన్నా ఆలోచించే అవసరం వచ్చేదేమో. కాబట్టి అప్పుడు ప్రశాంతమైన రాజకీయాలే ఉండేవి కాబట్టి ఒక మంచి కార్యక్రమమే కదా, నాకు ఎప్పుడు కూడా అడ్డు చెప్పాలన్నటువంటి ఆలోచన రాలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఎవరు వచ్చినా కూడా, యువతనే కాదండి, మహిళలనే కాదు, ఎవరు వచ్చినా కూడా మన ఆలోచనలను బట్టి మనం ఎదిగే అవకాశం ఉంటుంది. మన ఆలోచనలు మంచిగా ఉంటే మనం ఏ రంగంలో ఎదగవచ్చు, యువకులైనా రావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. కానీ వాళ్లకు కరప్టివ్ ఆలోచన కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళను చెడగొట్టాలనే ఆలోచన కానీ, ఎదుటి వాళ్ళ మీద రివెంజ్ అటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు యువతగా వచ్చినా కూడా రాణిస్తారని చెప్పలేము. దానివల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశం. కాబట్టి మనం ఒక మంచి ఆలోచనతోటి వచ్చినట్టయితే ఎవరు వచ్చినా కూడా రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చూశారు కదండి ఇవాల్టి ప్రస్థాన కార్యక్రమం. వచ్చే వారం మరొక ప్రస్థానంతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్.